ఆ దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్యను మనస్ఫూర్తిగా చెప్పినట్లయితే 100% గ్యారంటీగా ఆయన జవాబిస్తాడు. తనకున్న సమస్తాన్ని, తన వాళ్ళందరినీ దావీదు కోల్పోయినప్పుడు నిరుత్సాహపడిపోక, నిరసించిపోక, నిరాశకు లోబడిపోక, అందరూ పోయినప్పుడు నేనెందుకు బతికుండాలి, చచ్చిపోతే బెటర్ అని తాను అనుకోక ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని ఆధారం చేసుకొని? దేవుని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. దేవా, యెహోవా, నా వాళ్ళని మరలా పొందుకుంటానా? దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా. ఎంత అద్భుతమైన సమాధానం అండి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్యను పంచుకో, దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని పంచుకో, దేవుని దగ్గరకు వచ్చి నీ బాధను పంచుకో. ఏ రోజైనా దేవుడు ఈ మాట చెప్పాడు ఎవరికైనా? 50% ఛాన్సెస్ చెప్పాడా? ఎనీ టైం ఎవరితోనైనా దేవుడు ఎప్పుడైనా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఆయన సహాయం కోరినప్పుడు సహాయం 50% ఛాన్సెస్ ఉన్నాయి, 70% ఛాన్సెస్ ఉన్నాయి అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాడండి? లేదండి. ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఉన్న ఫలాన నీకున్నటువంటి బాధను, సమస్యను చెప్పుకున్నట్లయితే, ఆయన ఆశించినట్టుగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నాట్ 50%, నాట్ 70%, నాట్ 90%, నాట్ 99%, నా దేవుడు నీకు జవాబిస్తే 100% జవాబిస్తాడు. దావీదు ఆ మాట పొందుకున్నాడు. నిశ్చయముగా నీ వారిని అందరినీ, కొందరిని లేదు బైబిల్లో. భార్య మాత్రమే దొరుకుతుంది, పిల్లలు దొరకరు. కొన్నిసార్లు డాక్టర్ అదే మాట అంటాడు. ఆపరేషన్ థియేటర్లోకి నిండు గర్భిణి వెళ్తుంది, ఆపరేషన్ ప్రారంభిస్తారు. డాక్టర్ బయటకు వచ్చి పరిస్థితి ఏమి బాగోలేదు, భార్య కావాలో బిడ్డ కావాలో తెలుసుకున్నా. అదేం డాక్టర్ గారు, భార్యను బిడ్డను ఇద్దరిని తీసుకొస్తారని చెప్పారుగా, ఇద్దరు క్షేమంగా రావాలని చెప్పి నేను ఆశపడ్డాను, మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మిగులుతారు. అటు తల్లైనా బ్రతుకుతుంది, లేదా బిడ్డైనా బ్రతుకుతుంది. ఇద్దరిని మాత్రం బ్రతికించటం సాధ్యం కాదు. ఎన్నిసార్లు, ఎంతమంది డాక్టర్లు ఈ మాట చెప్పలా? కానీ నా దేవుడు ఆనాడు దావీదుతో మాట్లాడుతూ, నిశ్చయముగా నీ వారిని అందరినీ నువ్వు తిరిగి పొందుకుంటావు అంటే అర్థం తెలుసా? నువ్వు పోగొట్టుకున్న దాన్ని సంపూర్ణంగా తిరిగి పొందుకుంటావు. ఎప్పుడు? నువ్వు దావీదు వలె దేవుని మీద ఆధారపడినప్పుడు.